బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై జరిగిన అత్యాచార యత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లోకల్ రైల్లో ఒంటరిగా ఉన్న యువతిపై దుండగులు అత్యాచార యత్నం చేయక భయంతో యువతి రన్నింగ్ రైలు నుంచి కిందకు దూకేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని రైల్వే స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఫోటోలను యువతికి చూపించగా నిందితుడిని బాధితురాలు గుర్తుపట్టింది. అనంతరం వివరాలు సేకరించిన పోలీసులు యువతిపై దాడికి యత్నించిన వ్యక్తి జంగం మహేష్ గా గుర్తించారు. నిందితుడు గత కొంతకాలంగా గంజాయికి బానిసగా మారి ఇంటికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై జరిగిన అత్యాచార యత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లోకల్ రైల్లో ఒంటరిగా ఉన్న యువతిపై దుండగులు అత్యాచార యత్నం చేయగా భయంతో యువతి రన్నింగ్ రైలు నుంచి కిందకు దూకేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేశారు. ఇక సీసీటీవీలో రికార్డైన ఫోటోలను యువతికి చూపించగా నిందితుడిని బాధితురాలు గుర్తుపట్టింది. అనంతరం వివరాలు సేకరించిన పోలీసులు యువతిపై దాడికి యత్నించిన వ్యక్తి జంగం మహేష్ గా గుర్తించారు. ఇక నిందితుడు గత కొంతకాలంగా గంజాయికి బానిసగా మారి ఇంటికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలిపారు.